అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి చెందినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ ఆవేదన విన్నాను. వాళ్ళు ఒకటే కోరేది ఏమంటే, కష్టకాలంలో శ్రీరామ్ అక్కడ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశాడు. కష్టకాలంలో అన్ని రకాల కష్ట నష్టాలు ఎదుర్కోవడం జరిగింది. కేసులు పెట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా విషయాలు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళ మీద వాళ్ళకి ధీటుగా పనిచేయడం జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి, కేసులు జరిగాయి, ధర్నాలు జరిగాయి. అన్నిటికీ ధీటుగా ఎదుర్కొని ధర్మవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుకోవడం జరిగింది. ఇదే తరుణంలో శ్రీరామ్కి అక్కడ ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తాడు, మేము అండగా నిలబడ్డాం, మాకు అండగా నిలబడినాడు, సహాయ సహకారాలు అందించారు. అదే తరుణంలోనే తెలుగుదేశం పార్టీ మాకి శ్రీరామ్కే కావాలి, ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా నా వంతుగా రేపు లీగల్ సెల్ మీటింగ్ ఉంది స్టేట్, దానికి మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా వెళ్తున్నాం. రేపు అచ్చెన్నాయుడు గారితో అయితేనేమి, వీలైతే లోకేష్ బాబు గారితో అయితేనేమి, పెద్దలు మన జాతీయ అధ్యక్షులతో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలు, వీళ్ళు మాట్లాడినటువంటి కార్యకర్తల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి చెందినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ ఆవేదన విన్నాను. వాళ్ళు ఒకటే కోరేది ఏమంటే, కష్టకాలంలో శ్రీరామ్ అక్కడ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశాడు. కష్టకాలంలో అన్ని రకాల కష్ట నష్టాలు ఎదుర్కోవడం జరిగింది, కేసులు పెట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా విషయాలు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళ మీద వాళ్ళకి ధీటుగా పనిచేయడం జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి, కేసులు జరిగాయి, ధర్నాలు జరిగాయి. అన్నిటికీ ధీటుగా ఎదుర్కొని ధర్మవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుకోవడం జరిగింది. ఇదే తరుణంలో శ్రీరామ్కి అక్కడ ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తాడు, మేము అండగా నిలబడ్డాం, మాకు అండగా నిలబడినాడు, సహాయ సహకారాలు అందించారు. అదే తరుణంలోనే తెలుగుదేశం పార్టీ మాకి శ్రీరామ్కే కావాలి, ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా నా వంతుగా రేపు లీగల్ సెల్ మీటింగ్ ఉంది స్టేట్, దానికి మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా వెళ్తున్నాం. రేపు అచ్చెన్నాయుడు గారితో అయితేనేమి, వీలైతే లోకేష్ బాబు గారితో అయితేనేమి, పెద్దలు మన జాతీయ అధ్యక్షులతో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలు, వీళ్ళు మాట్లాడినటువంటి కార్యకర్తల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను.